హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో నేను లాంగ్ వీడియోస్ పెట్టి చాలా డేస్ అవుతుంది. బట్ ఎందుకో ఈ విషయం నేను మీతో షేర్ చేసుకోవాలని చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను. అండ్ ఆ విషయం ఏంటంటే క్యాప్ కట్లోని వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలి, అంటే ఎలాంటి యానిమేషన్స్ యూజ్ చేయాలి, ఎలాంటి ఎఫెక్ట్స్ యూజ్ చేయాలి, సింపుల్ వీడియోకి ఎలా యూజ్ చేయాలి అని, అంటే ఎలాంటివి యూజ్ చేస్తే బాగుంటుంది అనేది నేను ఒకసారి చెప్తాను. ఆ ఎడిటింగ్ ప్రాసెస్ అంతా మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. అంటే నాకేదో పూర్తిగా తెలుసు, నాకొచ్చు, మొత్తం నాకంతా వచ్చు ఎడిటింగ్ అని నేను చెప్పట్లేదు. ఎంతైతే నాకు తెలుసో అంత ఇన్ఫర్మేషను మీకేమైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకు సడెన్‌గా చెప్పాలి అంటే, నాకిప్పటికి చాలామంది అడిగారు, "అక్క ఇన్‌షాట్‌లో కానీ, క్యాప్‌కట్‌లో గానీ ఎలా ఎడిటింగ్ చేస్తున్నావు? అసలు ఆ యాప్స్ కొంతమందికి యాప్స్ కూడా తెలీదు. ఏ యాప్‌లో నువ్వు ఎడిటింగ్ చేస్తున్నావక్క? నీకంత టచ్ ఉందా? తెలిస్తే ఏమైనా లాంగ్ వీడియోస్ చేయొచ్చు కదా!" అని చెప్పి నాకు చాలా కామెంట్స్ వచ్చాయన్నమాట. అండ్ బయట కూడా మా స్టాఫ్ కానీ, నాకు తెలిసిన సిస్టర్స్ అడుగుతున్నారు. ఎవరైతే యూట్యూబ్ ఛానల్ ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, ఎవరైతే ఇంకా నెక్స్ట్ కానీ స్టార్ట్ చేయాలి, లేదు అంటే ఫస్ట్ ఎడిటింగ్ నేర్చుకొని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో, వాళ్ళకి కొంచెమైనా ఈ నా వీడియో యూజ్ అవుతుందని చెప్పి చిన్న హోప్ అనమాట. ఓకే. నేను చెప్తాను. మీకు ఒకవేళ అర్థం అవ్వకపోతే కామెంట్స్‌లో నన్ను అడగండి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. క్యాప్‌కట్ అనేది మనకి ప్లే స్టోర్‌లో అవైలబుల్‌గా లేదు. అండ్ మీకు కానీ టెలిగ్రామ్ మీరు యూజ్ చేస్తూ ఉంటే టెలిగ్రామ్‌లో అవైలబుల్‌గా ఉంది. మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఇలా మనకి యాడ్ క్లిప్స్ అని చూపిస్తదనమాట. యాడ్ క్లిప్స్‌లోకి మన వీడియోస్‌లోకెళ్తే మనకు నచ్చిన వీడియో ఈ కింద యాడ్ అని ఉంది కదా! ఆ యాడ్ మీద కొడితే మీకు వీడియోస్ అనేది పక్కపక్కనే వస్తాయన్నమాట. వీడియో తర్వాత వీడియో, వీడియో తర్వాత వీడియో అని. ఒకటి తర్వాత ఒకటి యాడ్ చేసుకున్న తర్వాత కూడా మనము వీడియోని ముందుకి, వెనక్కి పెట్టుకోవచ్చు. ఏ వీడియో మీకు ముందు కావాలని. అక్కడ యాడ్ మీద కొట్టేసిన తర్వాత అవి యాడ్ అయిపోతాయి. అలా క్లిప్స్ యాడ్ అయిపోయిన వెంటనే మీరింకా వెంటనే అక్కడ వీడియోస్ అనేవి పక్కపక్కన వచ్చేస్తాయి. అంటే ఒక వీడియో తర్వాత గ్యాప్ వచ్చి ఇంకో వీడియో వచ్చినట్టు అలా కాకుండా లూప్‌లో వచ్చేస్తాయన్నమాట. మీరు సెలెక్ట్ చేసుకున్నవన్నీ చెప్పి అన్నీ లూప్‌లో వచ్చేస్తాయి. ఇంకా మనం దానికి సౌండ్స్ అవి యాడ్ చేసుకోవాలంటే దాని మీద క్లిక్ చేయగానే ఆప్షన్స్ వస్తాయి. ఎక్స్ట్రాక్ట్, సౌండ్స్, సౌండ్ ఎఫెక్ట్స్, రికార్డ్, టెక్స్ట్, ఆడియో అనేసి వస్తదనమాట. మనము ఆ వీడియోకి ఏదైనా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గానీ, సౌండ్ గానీ ఏదైనా మనకు డివైస్ నుంచి లేదంటే ఏఐ నుంచి మనం ఏదైనా మ్యూజిక్ యాడ్ చేయాలనుకుంటే అక్కడ ఫైల్స్ ఉంది కదా! అక్కడ కానీ టిక్‌టాక్ వీడియోస్, మన డౌన్‌లోడ్ వీడియోస్, ఏఐ మ్యూజిక్ అవన్నీ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఆప్షన్స్ చూపిస్తది. లేదు మన మొబైల్ నుంచి మనం ఏవైనా పెట్టుకోవాలి మన సాంగ్స్ నుంచి అంటే ఒక డివైస్ అని ఉంది కదా! అక్కడ క్లిక్ చేస్తే మనకి ఇగో మనం డౌన్‌లోడ్ చేసుకున్నవన్నీ ఇక్కడ చూపిస్తాయి. నా దగ్గర చాలా మీమ్స్ ఉంటాయి. మీమ్స్ అన్నీ చూపిస్తున్నాను చూడండి. అవన్నీ మనకి మన వీడియోకి ఏదైతే సెట్ అవుద్దని మనం అనుకుంటామో దాన్ని మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ నేను ఒక సౌండ్ యాడ్ చేద్దామని చూసాను. అక్కడ ఉంది కదా! దాని తర్వాత మనం క్లిక్ చేసి యాడ్ అని నొక్కితే ఇంక మనకి యాడ్ అయిపోద్దనమాట ఆ వీడియోకి. మీకు అర్థమవ్వడానికి నేను ఒక ఆడియో వినిపిస్తున్నాను చూడండి. ఒక మీమ్. ఎన్ని 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 దారుణాలు సార్. లాగ్ లేకుండా మనం వీడియో కంప్లీట్ చేద్దాము. ఈ సౌండ్స్ అనేవి నేను వేరే యాప్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నాను. మీకు కూడా ఏమైనా కావాలి, ఏ యాప్ అక్క ఏంటని చెప్పి మీకు తెలియాలి, మీకు తెలుసుకోవాలని ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో అది కూడా పెడతాను. లాంగ్ వీడియో అనమాట. ఇంక మన వీడియో విషయంకొస్తే మన వీడియో దేనికైతే మన ఎఫెక్ట్స్ గాని ఏవైనా యాడ్ చేయాలనుకుంటే దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఆప్షన్స్ చూపిస్తది. ఎఫెక్ట్స్ అని చెప్పి, బాడీ స్టైల్ అని చెప్పి చాలా చూపిస్తది. లేదు మీరు ఆ వీడియోని కట్ చేయాలనుకుంటున్నారు, స్ప్లిట్ చేయాలనుకుంటున్నారు అనగానే దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ స్ప్లిట్ అని ఆప్షన్స్ వస్తాయి. స్ప్లిట్, వాల్యూమ్, యానిమేషన్స్, ఎఫెక్ట్స్, డిలీట్. మీరు డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. లేదు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోవాలి. లేదంటే ఒక వీడియోని 2 ముక్కలుగా చేసి ఒకదానికి ఆడియో పెట్టుకోవాలి. ఒకదానికేమో సౌండ్స్ ఏమైనా మ్యూజిక్ యాడ్ చేయాలి అనుకుంటే ఇలా మన స్ప్లిట్ ఆప్షన్ యూజ్ చేసి మనం చేసుకోవచ్చనమాట. ఇక్కడ స్పీడ్ అని ఉంది కదా! ఈ స్పీడ్ యూజ్ చేసి దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి చూడు నార్మల్, కర్వ్డ్ అని చెప్పి చాలా ఆప్షన్స్ వస్తాయి. మనం దాన్ని చూస్ చేసుకుంటే దాన్ని బట్టి మన వీడియో ఎక్కడ స్లోగా రావాలి, ఎక్కడ స్లో మోషన్‌లో ఉండాలి, ఎక్కడ ఫాస్ట్‌గా వెళ్ళాలని చెప్పి ఈ ఎఫెక్ట్స్‌లో యూజ్ అవుద్దనమాట. ఖచ్చితంగా ఇవి ఎడిట్ చేసేటప్పుడు నెట్ అనేది చాలా కంపల్సరీగా ఉండాలి.
అలా కాదు వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలక్క అనేసి అడిగితే ఇక్కడ చూడండి నేను అక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత అక్కడ రికార్డ్స్ అని ఉంటుంది కదా సౌండ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు రికార్డ్ అని ఉంటుంది. అక్కడ మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఈ స్పీడ్ని మనం లిమిటెడ్గా పెట్టుకోవచ్చు. అంటే బాగా స్పీడ్ మన వాయిస్ బాగా స్పీడ్గా వెళ్ళాలి, మీరు స్లోగా మాట్లాడుతున్నారు, మీకు స్లోగానే మాట్లాడడం వచ్చు అనుకుంటే అక్కడ స్పీడ్ లిమిట్ మనం పెట్టుకోవచ్చు. వీడియోకి కూడా మన స్పీడ్ అనేది చెప్పి అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీడియో ఎంత స్పీడ్గా వెళ్ళాలి అని చెప్పి, లేదు ఇంత స్లోగా వెళ్ళాలి అని చెప్పి అంత స్లో అండ్ ఫాస్ట్ 2x 3xలో మనం ఫాస్ట్ పెట్టుకోవచ్చు అండ్ స్లో కూడా పెట్టుకోవచ్చు. ఆ కింద రేషియో అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మన వీడియో మనకి ఎలా కావాలని అంటే అలా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. క్రాప్ అని ఉంటుంది కదా మన ఫొటోస్కి, యాజ్ ఇట్ ఈస్గా అలాగే అనమాట. ఇక్కడ కస్టము 3:16, 9:16, 16:9 అని ఉంది కదా, అవన్నీ రేషియోస్ అనమాట. మన వీడియో మనకి ఏ రేషియోలో కావాలంటే వెర్టికల్గా కావాలా, స్ట్రైట్గా కావాలా ఏంటి అని చెప్పి ఇందులో ఎడిట్ చేసుకోవచ్చు. లేదు వీడియోని మనం బాగా నీట్గా అంటే ఇది కాదు, ఏదైనా డ్యాన్స్ వీడియో మనం యాడ్ చేసామంటే కింద ఓవర్ ప్లే అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని మనం ఓవర్ ప్లే మీద క్లిక్ చేస్తే మన వీడియో మనకు కాపీ అవుతుంది. మనం దాన్ని మన వీడియో కిందకి సెట్ చేసుకోవాలి. దానికి మనం ఎఫెక్ట్స్ ఏమైనా ఆన్ చేసుకుంటే మనకు నీట్గా ఉంటుంది వీడియో అనమాట. ఇక్కడ వీడియో క్వాలిటీ కూడా ఒకటి ఉంటుంది. మన ఫోన్ క్వాలిటీ బాగాలేదు అంటే అక్కడ హెచ్డి అవన్నీ ఉంటాయి, అవి మనం ఎడిట్ చేసుకోవచ్చు అండ్ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు మనం ఆ వీడియోని. ఇక్కడ చూడండి అడ్జస్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా, అక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్ కూడా చేసుకోవచ్చు. మనకు బ్యాక్గ్రౌండ్ నచ్చకపోతే బ్యాక్గ్రౌండ్ మార్చుకోవచ్చు. ఇక్కడ మనం టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలని చెప్తాను చూడండి. ఇక్కడ టెక్స్ట్ మీద మనం ఓపెన్ చేయగానే స్టైల్స్ ఎఫెక్ట్స్ అని వస్తాయి. ఇక్కడ చూడండి మనకి వీడియో మీద మనకి వీడియో మీద ఎక్కడ పెట్టుకోవాలి మన టెక్స్ట్, పైన కానీ కింద కానీ మిడిల్లో కానీ అనుకుంటే అక్కడ సెట్ చేసుకోవచ్చు. అండ్ కలర్ ఆప్షన్స్ కూడా చాలానే ఉంటాయి. స్టైల్స్లోకి వెళ్తే అక్కడ ఎఫెక్ట్స్, యానిమేషన్స్ అని ఉంటాయి, బబుల్స్, మీకు ఆ వర్డ్ ఎలా కావాలి, గుండ్రంగా కావాలి, చాలా నీట్గా కొందరు ఎడిట్ చేసుకుంటారు కదా పైన చాలా క్యూట్గా వచ్చే వర్డ్స్తోని, అలా కూడా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. లాస్ట్కి మన వీడియో అయిపోయింది, మొత్తం ఎడిటింగ్ అయిపోయింది అనగానే ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంటుంది. ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ సేవ్ టు డివైస్ అని ఉంటుంది. సేవ్ టు ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ అని చెప్పి మనకు ఆప్షన్స్ ఇస్తారు. సేవ్ టు డివైస్లో క్లిక్ చేయగానే ఎక్స్పోర్టింగ్ చూడండి ఇక్కడ పర్సంటేజ్ అవుతుంది కదా, ఇది పూర్తిగా 100% అయిపోయిన తర్వాత మన ఫోన్లోకి డౌన్లోడ్ అయిపోద్ది అనమాట. డైరెక్ట్గా మనం ఫోన్లోకి వెళ్ళి మనం క్లిక్ చేసుకొని అక్కడ డన్ మీద కొడితే ఫోన్లోకి వెళ్ళిపోద్ది. క్లిక్ చేసుకొని మనం ఫోన్ నుంచి యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో పెట్టుకోవచ్చు, లేదంటే అక్కడి నుంచి డైరెక్ట్గా యూట్యూబ్లో పెట్టుకోవచ్చు.